సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ శివార్లోని చింతగుంట శ్రీ గరుడాంజనేయ స్వామి ఆలయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అరుదుగా కనిపించే ఏకశిలపై గరుత్మంతుడు ఆంజనేయుడు వెలిసిన ఈ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన 74 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం, ముందు 10 అడుగులు గరుత్మంతుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వార్షికోత్సవాల్లో 41 రోజుల అన్నప్రసాద వితరణ, వేలాది మంది భక్తుల రద్దీతో చింతగుంట క్షేత్రం భక్తి పారవస్యంతో మారుమోగిపోతోంది. ఈ అరుదైన ఆలయ ప్రత్యేకతలపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి గ్రామాల సరిహద్దుల్లో ప్రకృతి ఒడిలో వెలిసిన చింతగుంట శ్రీ గరుడాంజనేయ స్వామి ఆలయం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో ఏకశిలపై గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఎదురెదురుగా స్వయంభూలుగా వెలిసినట్లు భక్తుల విశ్వాసం. సాధారణంగా హనుమంతుని విగ్రహాలు ఒంటరిగా దర్శనమిస్తాయి. అయితే ఇక్కడ విష్ణు భక్తులైన గరుత్మంతుడు, హనుమంతుడు ఒకే శిలపై వెలిసి ఉండడం ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గర్భగుడిలోని ఈ అరుదైన శిల్ప రూపాన్ని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 74 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహంలా నిలిచింది. స్వామివారి ముందున్న 10 అడుగుల గరుత్మంతుని విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ అభివృద్ధికి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఆలయ ధర్మకర్త బేజగం రవీంద్ర ప్రసాద్, నర్మదా దంపతులు కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాంగణానికి ఆంజనేయాద్రిగా నామకరణం చేసినట్లు తెలిపారు. భక్త సంకల్పంతో, స్నేహితుల సహకారంతో సుమారు 1,50,00,000 రూపాయలు వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్య పూజలు, అర్చకుల వసతి, నవగ్రహాల ప్రతిష్ట, నీటి సౌకర్యాలు కల్పించి ఆలయ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. మేము ఈ కట్టిన 74 అడుగులది ఈ రోజుకు 1 year అవుతుంది. సేమ్ పోయినసారి ఎట్లా చేసినామో అదే ఇక్కడ హోమాలు, యాగాలు, మన్య సూక్తం అనేది కూడా నిన్న మన్య సూక్తం కూడా అయింది. ఇవన్నీ ఈ 3 రోజుల కార్యక్రమాలు జయప్రదంగా జరిగినాయి. ఈ అయ్యగారు వచ్చేసి శ్రీపద శర్మ అని చెప్పి మహారాష్ట్ర నుంచి, ఈయన మనకు పిలువగానే రావడము, ఆయనకు పోయినసారి కూడా ఈ టెంపుల్కి రావడము, ఆయనకు వచ్చినాక ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, అటాచ్మెంట్ బాగుంది ఈ టెంపుల్ తోటి. ఇది ఆయన వచ్చిన తర్వాత ఆయనే దీనికి ఈ గ్రామం కావాలి. దీన్ని మనం ప్రతిసారి తిమ్మాయిపల్లి, బందారం, కోనాయిపల్లి అని మనము ఊర్ల పేర్లు శివార్లు అని తీస్తున్నాము. దీనికంటూ ఒక ప్రత్యేకత పేరు ఉండాలి అని చెప్పేసి ఆయన అంజనాద్రి అని నామకరణం దీనికి చేసిండు. ఈ రోజు నుంచి అంజనాద్రి, చింతగుట్ట గరుడాంజనేయ స్వామి అంజనాద్రి గ్రామం. ఈ చింతగుట్ట గరుడాంజనేయ స్వామికి నాకు ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే 2016 సంవత్సరంలో నేను ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 1989లో నా మిసెస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అమ్మ మొక్కింది, ఏమని, చింతగుట్ట అంజన్న నా కోడలు మంచి ప్రసవం అయితే నేను వచ్చి గంట కడతా అనేసి. అయితే డెలివరీ అయిపోయింది, నాకు పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు కూడా ఈ అంజన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ చేసిండంటే డాక్టర్ని రానియలే సర్జరీ టైంకు. సర్జరీ అయిపోయిన తర్వాత సుమారుగా 21 మారుతిలు వచ్చేసి బాగా ప్రాబ్లం చేసినాయి. అప్పుడే మేము అంజన్న అని చెప్పి మొక్కుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ప్రతి నెల నేను వస్తున్నప్పుడు మా అమ్మ పోయి గంట కట్టరా అంటే నేను ఎప్పుడు కూడా ఇది చేయలేను. పాప పుట్టిన 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ రోడ్డు పడ్డది. రోడ్డు పడ్డాక అప్పుడు మేము వచ్చినాము. వచ్చి గంట కట్టిన తర్వాత మాకు ఇక్కడ చూసి ఏదో ఒక అంటే అనుభూతి. అప్పుడు ఏమనుకున్నాం అంటే మేము మళ్ళీ దీన్ని ఎట్లాగైనా దీన్ని డెవలప్ చేయాలి అని అనుకొని మళ్ళీ వచ్చేటప్పటికి అప్పటి వరకు దీన్ని ఎవరు పట్టించుకుంది. బందారంకి వెళ్ళి వీళ్ళు గ్రిల్స్ పెట్టేసారు, కింద బండలు వేసేసారు. అరే ఇంకా లేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇమీడియట్గా ఒక కార్యక్రమంలో ఎవరో చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి మేము కూడా గోపురము అవన్నీ స్టార్ట్ చేసినాం. అట్లా 2016 నుంచి మాకు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిర్విరామంగా మేము పనులు చేస్తూనే ఉన్నాను. అయితే ఏంటంటే నాకు దాతలు ఎవరు అంటే, నాకు దాతలు ప్రత్యేకంగా ఎవరు లేరు. నాకున్న ఫ్రెండ్ సర్కిలే, నాకున్న సర్కిల్నే, అరే ఇట్లా అంజనా ఉన్నారా అంటే నాది 1,00,000 రాసుకో, నాది 2 లక్షలు, నాది 5 లక్షలు అని ఇట్లా ఇచ్చిన ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. అందులో మన నెల్లుట్ల హరీష్ గారు, అక్కనపల్లి వాస్తవ్యులు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్. తను కూడా దీనికి గుడికి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 4-5 లక్షల దాకా కాంట్రిబ్యూట్ చేసిండు.
ఈరోజు దీనికి అన్నదానానికి మొత్తం కూడా 1,00,000 రూపాయలు విరాళంగా ఆయనే ఇచ్చిండు, ఆయన తరఫుకి వెళ్ళి అన్నదాత. ఇట్లనే ఇంకా రూములు కూడా మేము అడిగితే రూమ్లకు కూడా నాదొక రూమ్ రాసుకో అని అప్పుడు కూడా నాకు కమిట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ప్రత్యేకంగా దాతలు అనేది ఇంకా నాకు ఎవరు ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. మళ్ళీ 3 ఊర్ల సహకారం కూడా సహకారాలు బాగా ఉన్నాయి. అందరూ కూడా బాగానే వస్తున్నారు. వాళ్ళకి తోచినంత వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. వస్తు రూపేణే కాకుండా మోరల్ సపోర్ట్గా చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ 3 ఊర్ల జనాలు కూడా నా వెంబడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి గుడి తెలుసు, ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారాలు అందించడానికి 3 ఊర్లు కూడా నా వెంబడి ఉన్నాయి. ముందు కూడా కార్యక్రమాలు చాలా ఉన్నాయి దీనికి. అదే ఇప్పుడు చెప్పిన 3 ఫ్లోర్ల బిల్డింగు, కింద ఫ్లోర్ మొత్తం డైనింగ్ హాలు, స్వాములకు నిత్యాన్నదానం 41 రోజులు, కింద ఒక 6 రూమ్లు, పైన ఒక 6 రూమ్లు, మొత్తం లగ్జరీగా చేస్తున్నాం. అట్లనే ఇంకొక గెస్ట్ హౌస్ కూడా కడుతున్నాము వీఐపీలకు. ఈ మండలంలో లేనటువంటి గెస్ట్ హౌస్, ఎవరు వచ్చిన వీఐపీలు మన గుడి దగ్గరికి వచ్చి స్టే చేయటట్టుగా గెస్ట్ హౌస్ కడుతున్నాం. ప్రతి ఏటా హనుమాన్ దీక్ష సందర్భంగా 41 రోజుల పాటు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే వేలాది హనుమాన్ దీక్ష స్వాములకు అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికే 10,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న గరుడాంజనేయ స్వామి వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాలాధారణ భక్తుల కోసం అన్నదాన సత్రం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ యొక్క దేవస్థానం యొక్క విశేషము చాలా తపస్సుతో కూడుకున్న దేవాలయం. నేను చేసిన పరిజ్ఞానంలో, నాకున్న జ్ఞానంలో ఇక్కడ 4 ఋషులు తపస్సు చేశారు ఈ స్థలంలో. ఈ యొక్క స్థలము అత్యంత వైభవమైన స్థలం. ఈ యొక్క గరుడాంజనేయ స్వామి కూడా స్వయంభూగా వెలిసిన గరుడాంజనేయ స్వామి విగ్రహం. అలాగే లక్ష్మీ నరసింహస్వామి, అలాగే నాగేంద్రుడు. ఇక్కడ మీరు గమనిస్తారో లేదో, ఇక్కడ చాలామందికి అంటే నా కంటికి ఎప్పుడు కనిపించలేదు, నేను చాలాసార్లు వచ్చాను. కానీ ఇక్కడ ఒక 18 అడుగుల నాగసర్పం తిరుగుతుంది అని చెప్పి వినకడిలో జరిగింది. ఇది వాస్తవం కూడా. అయితే ఈ గ్రామాన్ని మనము కొత్తగా గ్రామం నిర్వహిద్దాము అని ఒక సంకల్పానికి వచ్చాము. ఈ గ్రామంలో ఈ దేవతకి మనం ఏదైతే కోరికలు కోరుతామో ఆ కోరికలు ఖచ్చితంగా 3 నెలల లోపల నెరవేరుతాయి. ఇది ఖచ్చితం. సంతానం కాని వాళ్ళకి సంతానము, అభివృద్ధి లేని వాళ్ళకి అభివృద్ధి, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహము. ఎలాంటి ఇబ్బందులున్నా ఇక్కడ వచ్చి స్వామివారికి మంచిగా ఒక 9 ప్రదక్షిణలు చేసుకొని ముడుపుగా కట్టి ఈ యొక్క మంచి నమస్కారం చేసుకొని వెళ్తే మన యొక్క ఆ మనోకామన అనేది 3 నెలల లోపల ఖచ్చితంగా నెరవేరడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రామానికి విచ్చేసి ఈ యొక్క గరుడాంజనేయ స్వామి సంపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. గణపతి పూజలు, యాగశాల కార్యక్రమాలు, హోమాలు, అష్టదశ కలశాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు ఒంటెలు, గుర్రాల రథాలతో స్వామివారి శోభయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హనుమాన్ మాలాధారణ స్వాముల మాల విరమణ కార్యక్రమాలు భక్తి వాతావరణంలో నిర్వహించనున్నారు. గ్రహ దోషాలు, సర్పదోషాలు, సంతానలేమి సమస్యలు తొలగుతాయని భక్తుల విశ్వాసంతో చింతగుంట శ్రీ గరుడాంజనేయ స్వామి క్షేత్రం ఇప్పుడు తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతోంది. ఏకశిల్పై గరుత్మంతుడు ఆంజనేయుడు, రాష్ట్రంలోనే ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం, వేలాది మందికి అన్నప్రసాద వితరణ, ఇలా భక్తి, సేవ, ఆధ్యాత్మికకు నిలయంగా మారిన చింతగుంట గరుడాంజనేయ స్వామి ఆలయం ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గరుడాంజనేయ స్వామి భక్తులకు మనవి, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవంలో భాగంగా పోయినసారి మేము ఈ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఏమనుకున్నామంటే అప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ అంతా ఏం సీసీ లాగా ఏం లేకుండే, దాన్ని ఏ రకంగా ఇది చేయాలని బాగా ఆలోచన చేసి ఈ గుడి పూర్తి నిర్మాణానికి తను కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి బెజ్గాం నర్మదా రవీంద్ర ప్రసాదులకు, వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈసారి హనుమాన్ మాల భక్తులకు 41 రోజు అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అది మొదలుపెట్టినప్పుడు అనుకున్నాం అసలు ఏముంటుందో ఎట్లనో అనుకున్నాం, కానీ ఆ భగవంతుడి దయ వల్ల 10,000 మంది పైచీలకు అన్నదానం చేయడం జరిగింది హనుమాన్ మాల స్వాములకు.
ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమున్నాయి అంటే సాములు ఎక్కడైతే వాళ్ళు మనసులో ఏదైతే వాళ్ళు అనుకుంటారో అనుకున్నవన్నీ వాళ్ళకు జరిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి మేము ఇది చేస్తాము మేము అది చేస్తాము అని చేస్తున్నారు. చింతగుట్ట గరుడాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోవడము మా జన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము ఇక్కడికి మాల 30 ఏళ్ళ కింద వేసి మరి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేకుండే పల్లేరుగాయలు మనం నిలబడ్డ ప్రాంతం మొత్తం కూడా పల్లేరుగాయలతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మరి వేలాదిగా మంది ఇక్కడికి వస్తున్నారంటే దాని అన్నిటికీ కారణము మా నర్మదా రవీంద్ర ప్రసాద్ గారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మేము మా 3 గ్రామాల తరపున మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క భగవంతుని కృప ఉంది, కానీ మరి దానిని ముందుకు తీసుకున్నటువంటి వారి దంపతులకు ఎప్పటికి కూడా ఆ భగవంతుడు ఎల్లవేళలా వారికి అన్ని రకాలుగా మరి మంచి కలిగించాలని మేము భగవంతుని కోరుకుంటూ ఇంకా కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని మేము విన్నవించుకుంటున్నాం.